వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకొని తింటుంటే ఎంత మా బావుందో. అమ్మ చేసిన చేపల పులుసు చూసేద్దాం రండి. గ్రేవీ కోసం 2 ఆనియన్స్, 2 టొమాటోస్ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఫిష్ పీసెస్‌లో తగినంత పసుపు, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ కూడా వేసేసి, కూరలో కారం ఎంత ఎక్కువేస్తే అంత బావుంటుంది కాబట్టి మేము 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాం. తగినంత ఉప్పు. ఇవి చూసారా మా గార్డెన్‌లో కాసిన క్యూట్ బెండకాయలు. కూరలో మీకెన్ని కావాలితే అన్ని కట్ చేసుకొని వేసేసుకుందాం ముక్కల్లో. తర్వాత తగినంత ఆయిల్ వేసేద్దాం. మేము చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాము. ఎందుకంటే కర్రీ ఉడుకుతున్నప్పుడు ఫిష్‌లో నుండి ఇంకా ఆయిల్ వస్తుంది కదా! అందుకు. తగినంత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చింతపండుని నానబెట్టుకోవాలి వాటర్‌లో. బెండకాయ ముక్కలు ఉడికాక అప్పుడు ఆ చింతపండు పులుసు వేసుకోవాలి. మీకు కావాలితే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం. సో, మా అమ్మ వేస్తుంది. కూర పక్కన అలా ఉడుకుతుంటుంది. లెట్స్ మేక్ సీక్రెట్ మసాలా. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, యాలికలు, చిటికెడు మెంతులు, 2 లవంగాలు, కొన్ని ఆవాలు, కొన్ని ధనియాలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసిన మసాలా కర్రీలో యాడ్ చేసుకుందాం. లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేశాక కాస్త కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకొని తింటుంటే ఎంత బావుందో. హోప్ మీ అందరికీ మా అమ్మ చేసిన చేపల పులుసు నచ్చిందనుకుంటున్నాను. టు క్యాచ్ మోర్ డెలిషియస్ అమ్మ వంటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాకేత ఫైండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.